అర్పించారు అంటే దేవునికి దేవుని యందు విశ్వాసం ఉంది, తర్వాతగా దేవుని మాటకు లోబడ్డారు, విధేయత ఉంది, విశ్వాసం ఉంది, దేవుని మాట వినేతత్వం ఉంది. మనకు ఆ విషయం మనకి కయ్యేను ఏబేలులో చూడొచ్చు. విశ్వాసమును బట్టి ఏబేలు దేవునికి అర్పణలు అర్పించాడు. కయ్యూనికి ఏమైందంటే దేవుని చెప్పనటువంటి ప్రకారంగా ఆయన చేశాడు అనేటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే నోవాహు గారు అనేక దినాలు జలప్రలయం తర్వాత ఏం జరిగింది అంటే, జలప్రలయం తర్వాత ఆయన మొత్తం కూడా నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత వారి కుటుంబం రక్షించబడ్డారండి. రక్షించబడిన తర్వాత దేవుడు ముందుగానే కొన్ని క్లీన్ యానిమల్స్, అన్క్లీన్ యానిమల్స్ అండి. వాస్తవానికి పవిత్రమైనటువంటి జంతువులు, అపవిత్రమైనటువంటి జంతువులు ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఎక్కడ కనిపిస్తాయి? ఓడలో కాదండి. దేవుడు నియమం ఉందా? యాక్చువల్గా దేవుడు రిటర్న్ గా చెప్పాడు ఏమన్నా? లేదండి. మనకు ధర్మశాస్త్రంలోనే ఖచ్చితంగా పవిత్రమైన అపవిత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అనేటువంటి విషయం మనకి నోవాహు దగ్గర కనిపిస్తుంది. అంటే దేవుడు ముందుగానే నోవాహుకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఎలాగంటే దేవుడు ప్రత్యక్షత ఉండే, దేవుడు నేరుగా కుటుంబ యొక్క పెద్దల ద్వారా దేవుడు మాట్లాడేటువంటి వాడు. మరి నేరుగా దేవుడు మాట్లాడాడంటే ఆ దేవుని తరపున ఉన్నటువంటి దేవదూతలండి, దేవుని తరపున ఆయన అథారిటీ పుచ్చుకున్నటువంటి దేవదూతలు ప్రత్యక్షమైనట్లుగా మనకంతా చూసినట్లయితే పాత నిబంధనలో దేవుడే కనిపించాడంటాడు, కొత్త నిబంధనలోకి వస్తే దాని క్లారిటీ ఇస్తూ ఉంటాడు, దేవదూత అనేటువంటి క్లారిటీ. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆ యొక్క పితరుల యుగంలో ఇక్కడ నోవాహు గారు చూసినట్లయితే ఒక రాళ్లతో అండి, అలాగ రాళ్లతో మొత్తం కూడా చేర్చేసి దాని మీద బలిని మంటుంది ఆ బలిని అర్పించేటువంటి వారు. అది కృతజ్ఞతగా, థ్యాంక్ఫుల్ గా దేవుడు ఇంత గొప్ప మేలు చేసినటువంటి దాన్ని బట్టి దేవుని అలాగా ఆరాధన చేస్తున్నట్లుగా, అంటే ఆరాధన స్పెసిఫిక్ కనిపించదు కనుక అలాగా చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆదికాండం మనకి 8:20 గనక చూసుకున్నట్లయితే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోని కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదటి నరులను భూమి మీద మరలా శపించును. అంటే దేవునికి ఎలా ఉంది అంటే అది ఇంపైనటువంటి సువాసన, స్వీట్ స్మెల్లింగ్ అరోమా లాగా దేవుని దృష్టికి అది ఉన్నట్లుగా ఆ బలిపీఠము ద్వారా ఆ బలి అర్పించడం ద్వారా దేవునికి చాలా ఇష్టమైనదిగా. అంటే ఇష్టం దేనండి? ఆయన అర్పించే బలి బట్ట లేదండి, ఒకని విధేయతని బట్టి, ఒకని విశ్వాసాన్ని బట్టి. ఇట్స్ నాట్ అబౌట్ అన్ని ఇచ్చింది ఆయనే. దేన్ని బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు? దేన్ని బట్టి అంటే ఒకని విశ్వాసాన్ని బట్టి, ఒకని యొక్క విధేయతను బట్టి. తర్వాతగా చూసుకున్నట్లయితే అబ్రహాము షేకెము మరియు బేతేలు వద్ద బలిపీఠాలు నిర్మించాడండి. అబ్రహాము తర్వాతగా బలిపీఠాలు చూసినట్లయితే కనిపిస్తుంది, ఇదిగోండి అక్కడ ఇన్స్ట్రక్షన్ మాత్రం ఆయన అబ్రహాం అనుకోవద్దండి. చూసినట్టు ఇన్స్ట్రక్షన్ గా అక్కడ రాళ్ళు కట్టేసి ఒక రాళ్ళు పోగు చేసి దాని మీద కట్టెలు పేర్చేసి అక్కడ మంట పెట్టి ఆ విధంగా ఆ యొక్క జంతువుని ఏదైతే ఉందో ఆ జంతువుని అర్పించినట్లుగా అక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు. అది షేకెము బేతేలు వద్ద బలిపీఠాలు నిర్మించినట్లుగా ఆదికాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు కనిపిస్తూ ఉంటాయి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానముకి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమై యెహోవాకు బలిపీఠం కట్టిన. అంటే దేవుని యొక్క స్వరము వినపట్టం కానీ, అంటే లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్ష, దేవుని తరపున దేవదూత ప్రత్యక్షమై ఆయన అథారిటీ చేత పట్టుకొని వారితో అక్కడ మాట్లాడినప్పుడు, వారితో అక్కడ ప్రత్యక్షమైనప్పుడు వారికి ఏమనిపించిందంటే నేరుగా దేవుడే మాట్లాడేమో అనేటువంటి ఆలోచనతో ఏం చేశాడు అంటే ఇది దేవుని స్థలము, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయంలో ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి అక్కడ కృతజ్ఞతలు తెలిపినట్లుగా, లేకపోతే వారి విధేయత తెలిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆరాధన చేసినట్లుగా కూడా మనకి దాని ద్వారా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండక చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున హాయకుని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అంటే బలిపీఠము ఎంత ప్రాముఖ్యత మనకు కనిపిస్తుందండి. దేవునికి వారు కృతజ్ఞత తెలపటానికి లేకపోతే అర్పణలు అర్పించటానికి అనేకమైన పితరుల యుగంలో కూడా ఈ విధంగా ఆరాధించారేమో అనేటువంటి విషయం మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా ఇస్సాకు గారు కూడా, అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు కూడా బలిపీఠాలను నిర్మించినట్లు కనిపిస్తుందండి. ఇస్సాకు అదే విధంగా అందరూ రాళ్ళు పేర్చారు పితరుల యుగంలో. అదే విధంగా రాళ్ళ పేర్చేసి ఆ బలిని అర్పించడం ద్వారా దేవుడు దాన్ని అంగీకరించినట్లుగా, దేవుడు
అంగీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ భావింతురు. వీరి చూసినట్లయితే ఆ ఇస్సాకు ఏం చేశాడు అంటే వాళ్ళ ఫాదర్ తీసినటువంటి బాయిలు మొత్తం పూడిపోతే మరలా ఈయన పునరుద్ధరించాడు. ఆ పనిని పునరుద్ధరించిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ మరొక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి ఆ యొక్క దేవునికి యొక్క బలి అర్పించాడు అనే ఆరాధన చేసేటువంటి విషయం కనిపిస్తూ ఉంది. తర్వాతగా అతను తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు ఎక్కడ అతనికి ప్రత్యక్షమాయను. చాలా సార్లు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, అది దేవదూత ద్వారా అథారిటీ పుచ్చుకొని అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు వారందరూ కూడా ఏమనుకున్నారు అంటే ఓహో ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది చాలా పరిశుద్ధమైనటువంటి స్థలం, ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలము గనక ఏం చేసేవాళ్ళంటే దేవుడిని ఆ విధంగా బలి అర్పించేటువంటి వారిగా కనిపిస్తుంది. అక్కడ బలిపీఠంను కట్టి ఆ చోటికి ఎల్ బేతేలు పేరు పెట్టిన ద హౌస్ ఆఫ్ గాడ్. బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు అనేటువంటి పేరు. అంటే దేవుడు కనిపించాడు గనక ఇది దేవుడు నివాసం చేసేటువంటి ఇల్లై ఉందేమో అనేటువంటి ఆలోచన కలిగారు. అనే ఆలోచన కలిగినటువంటి వారే అక్కడ బలిపీఠాలు నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాతగా చూసినట్లయితే ఆ బలిపీఠం దేవునికి ప్రార్థన, కృతజ్ఞత మరియు సమర్పణ స్థలంగా కనిపిస్తూ ఉంటుంది. మన బలిపీఠం అనేది ఏం చేసేవాళ్ళు, బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేసేటువంటి వారు. తర్వాత దేవునికి కృతజ్ఞతగా నోవాహు గారు చేసినట్లుగా కృతజ్ఞత సమర్పించడానికి ఆ బలిపీఠాన్ని కట్టి కృతజ్ఞత సమర్పించేటువంటి వారు. తర్వాతగా వారు సమర్పణ, డెడికేషన్ టు గాడ్ అండి. దేవుని పైన వారికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ఎలాగ వెల్లడి చేసుకునేటువంటి వారు అంటే ఆ విధంగా బలిపీఠాలు కట్టి బలి అర్పించడం ద్వారా దేవుని పైన వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు వెల్లడిపరుచుకునేటువంటి వారిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా చూసినట్లయితే మోషే యుగంకి వద్దామండి. ఇప్పుడు పితరుల యుగం చూసాము. పితరుల యుగం రాళ్లతో చేయబడినటువంటి ఆ యొక్క బలిపీఠాలు కట్టి దేవునికి ప్రార్థనలు చేశారు, కృతజ్ఞతలు తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాము. తర్వాతగా మోషే యుగంకు వద్దాము. మోషే కాలంలో ధర్మశాస్త్రము మోషే గారికి ఇవ్వబడిందండి. ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రము యూదులైనటువంటి వారికి అది ఇవ్వబడింది. ఇవ్వబడిన తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలుకు నిర్దిష్ట బలిపీఠాలను నిర్మించమని ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఉందండి. అంటే బలిపీఠం కట్టాలి. దేవుడు ఆజ్ఞ ఉంటే ఎలా కట్టాలో చెప్తాడా, వదిలేస్తాడా, మీ ఇష్టం అనుకుంటాడా? దేవుడు బలిపీఠం కట్టబడినప్పుడు ఏం చేశాడంటే ఇదిగో బలిపీఠాలు ఏ కర్రతో కట్టాలి, అది ఏ షేప్ లో ఉండాలి, దాని యొక్క కొలతలు ఏ విధంగా ఉండాలి, ఖచ్చితంగా దేవుడు తెలియపరిచాడండి. ఫస్ట్ గా చూసినట్లయితే దహన బలిపీఠం చూస్తామండి. ఈ దహన బలిపీఠం అంటే బోంట్ ఆఫరింగ్ అంటారు. ఈ దహన బలిపీఠం మీద ఏమవుతుందంటే ఒక జంతువును తీసుకువచ్చేసి పూర్తిగా దహించబడాలి, కొవ్వుతో సహా. దాన్ని కాళ్ళను వేళ్ళను జాగ్రత్తగా కడగాలి. అంతరాలను లెక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ వాటిని తీసివేసిన తర్వాత జాగ్రత్తగా పూర్తిగా దాంట్లో సగం తీసుకోవడానికి లేదండి. సగం తీసుకోవడం అంటే ఎలాగంటే పూర్తిగా మనం అది దహించబడాలి. నిర్మాకాండము 27వ అధ్యాయము మనకి చూసినట్లయితే ఇదిగోండి బలిపీఠం ఇలాగా, ఇది ప్రత్యక్ష గుడారం అండి. దేవుడు చెప్పినటువంటి విధంగా ఇది ఇక్కడ చూసారు. ఇది మనకి ప్రధాన యాజకుడు అతనికి ఉండేటువంటి అటైర్ అండి. అంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్న ప్రధాన యాజకుడుకు ఆ తలపాగ గురించి, ఆ పైన చెస్ట్ పైన ఉండేటువంటి యొక్క రాళ్ల గురించి, అతని యొక్క అంచున ఉన్నటువంటి యొక్క దానిమ్మ గింజలో ఉన్నటువంటి వాటి గురించి ఎలా ఉండాలో ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టు ప్రకారంగానే జ్ఞానాత్మలు కలిగినటువంటి వాడు దాన్ని కుట్టాడు. ఎవరు కుట్టారు? జ్ఞానాత్మలు కలిగినటువంటి వారు దాన్ని కుట్టినట్లుగా కనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే లోపలికి వెళ్ళాలంటే ఆ పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం లోపల ఉంటుందండి. అవునా? టాబర్నికల్ అంటే అది మూవబుల్ అండి. ఒక చోట నుంచి ఒక చోటకి దాన్ని మార్చుకోవచ్చు. యెరూషలేము దేవాలయం లాగా ఒక చోట ఉండేది కాదు, ఇది మార్చుకోవచ్చు దేవుడు చెప్పిన చోటకి. అయితే చూసినట్టయితే ఇక్కడ చక్కగా అన్ని లోపల కడిగి లోపలికి వెళ్ళాలి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. యాజకుడు ప్రతిరోజు కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ ఉంటాడు. ఇది చూసినట్లయితే దీని బయట ఉండేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఏంటి అంటే దహన బలికి అర్పించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కట్టడం, ఎలా కట్టాలి అనేటువంటి యొక్క ప్రొసీజర్ అండి. చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ దహనము
మంట వేసి అక్కడ బలిస్తున్నట్లుగా బయట జంతువుని ఏ విధంగా దాన్ని సంహరించిన తర్వాత లోపలికి తీసుకువచ్చి అక్కడ ఎలా కాలుస్తారు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క పిక్చర్ లో ఇలిస్ట్రేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా చూసినట్లయితే నిర్గమాకాండము 27 అన్ని వచ్చిన చదవండి, కొన్ని లేఖనాల భాగం చదువుతాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము దహన బలి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. 1వ వచనంలో, మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను, ఆ బలిపీఠము చచౌకముగా ఉండవలను, దాని ఎత్తు 3 మూరలు. అంటే దేవుడు బలిపీఠాన్ని నేను టేకర్రతో చేస్తానని టేగుతున్న దేనితో చేశారు. దాంతో ఒకవేళ దేవుడు ఆజ్ఞాపిస్తే నేను టేగుతో చేస్తానని కుదరదండి. అవునా? కుదురుతుందా? లేకపోతే బల్లాస టేగు ఉందండి మా ఊర్లో బాగా దొరికిందండి, కుదరదండి. దేవుడు తుమ్మకర్ర చెప్తే నువ్వు తుమ్మకర్రే చేయాలా. అంటే దేవుడు ఏది ఆజ్ఞ ఇస్తే అదే పాటించవలసినటువంటి అవసరం ఉంది. చూసినట్లయితే తుమ్మకర్రతో చచౌకంగా అంటే స్క్వేర్ టైప్ లో ఉండాలండి, అలాగే ఉండాలి. తర్వాతగా 8వ వచనంలో అంతా మనం వదిలేసామండి. తర్వాత పలకలతో గుల్లగా దాన్ని చేయవలను. గుల్లగా అంటే హాలో ఉండాలి, లోపల కాల్చబట్టని ఇందాల మనం చూసాం. తర్వాతగా కొండ మీద నీకు చూపబడిన పోలికనే గాని వారు దాన్ని చేయవాలి. అంటే కొండ మీద ముందుగానే ఎలాగ చేయాలో మోషే గారికి దేవుడు తెలిపినట్లుగా, ధర్మశాస్త్రం తెలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చొప్పునే అది చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాతగా చూసినట్లయితే దహన బలి అని చూసాం. తర్వాత దహన బలి దేని కొరకు? దహన బలిని ఏం జరుగుతుంది? ఏం బలి అర్పిస్తున్నామంటే జంతువులని బలి అర్పిస్తున్నారండి. జంతువులని అంటే చెప్పాడు, పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు అని ఖచ్చితంగా రిటర్న్ పూర్వకంగా పితృలయుగంలో లేనప్పటికి కూడా దేవుడి ఇన్స్ట్రక్షన్, ఇదిగో ఓడలోకి పవిత్ర జంతువులని ఏడేసి ఎక్కించు, అపవిత్రమైన జంతువులు ఆ యొక్క 2 జతలు వేసి ఎక్కించు అని దేవుడు చెప్పాడండి. కాబట్టి దాని ప్రకారంగా చేశాడు. అయితే ఇక్కడ ఖచ్చితంగా పవిత్ర జంతువులు అర్పించాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా దేవుడు రాతపూర్వకంగా వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూసినట్లయితే లేవీకాండం దేని కొరకు అంటే జంతు బలుల కోసం మనం చూస్తున్నాం. లేవీకాండం 1వ అధ్యాయము 5 నుంచి 9 వరకు చూసినట్లయితే 5, 9 చూస్తామండి. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. ఎక్కడ తీసుకురావాలి అంటే ఆ రక్తాన్ని లోపలికి ప్రత్యక్ష గుడారం మీద చూసేవాదండి. లోపల టెంట్ లాగా ఉంది. లోపల ఆ ప్రత్యక్షపు గుడారంలో ఏముంటుందంటే దాని లోపలికి తీసుకొచ్చి ఆ బలిపీఠము చుట్టూ ఏం చేయాలంటే రక్తాన్ని దాన్ని అక్కడ చల్లవలసినటువంటి అవసరం ఉంది, దాని పరిశుద్ధ కొరకు. ఎందుకంటే ఎందుకు రక్తము అక్కడ పూయాలి అంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క నివాస స్థలముగా పిలువబడినటువంటి ప్రదేశం మొత్తం కూడా మనుషుల పాపముతో అది నిండిపోకూడదు, అది పవిత్రమైనది అని దేవుడు తెలియపరచడానికి ఈ ప్రొసీజర్ చెప్పాడండి. ఆ ప్రొసీజర్ చెప్పాడంటే ఇది ఒక చాలా పాపరహితంగా ఉండాలి ఈ యొక్క ప్రదేశము, దేవుని యొక్క ఇల్లు అనేటువంటి విషయంలో దేవుడు ఆ యొక్క రక్తాన్ని ఆ విధంగా లోపల వాడి రక్తాన్ని పవిత్రమైన జంతువులను తీసుకొని సంహరించి ఆ యొక్క రక్తాన్ని లోపల ప్రోక్షించాలన్నట్లుగా దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాతగా చూసుకున్నట్లయితే 9వ వచనంకి వెళ్దామండి. 9వ వచనంలో అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహించవాలి. రక్తాన్ని తీసుకొస్తారు, లోపల అది ప్రోక్షిస్తారు. దాని తర్వాత జంతువుని ఏం చేయాలి అంటే ఆ యొక్క దేవుడు ఏదైతే తెలియచేశాడో దాంట్లో పూర్తిగా దహించాలి. ఎలా చూడండి, ఎలా దహించాలి గుర్తుపెట్టుకోండి, పూర్తిగా దహించబడాలి దేవుడు ఇచ్చినటువంటి ప్రొసీజర్ ప్రకారంగా. తర్వాతగా చూసుకున్నట్లయితే దేని కొరకు చేసేటువంటి వారు, రీజన్ ఏంటి అంటే పాప ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది. ఇది దేనికి గుర్తుగా ఉంది అంటే ఖచ్చితంగా పాపానికి ప్రాయశ్చిత్తము. మనం లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో కనుక చూసినట్లయితే రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము పై పోయేటకు దానిని మీకిచ్చితిని. తర్వాతగా రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము దాంట్లో ఉన్నటువంటి ప్రాణమును బట్టి అది ప్రాయశ్చిత్తం చేస్తుంది. పాప ప్రాయశ్చిత్తం కొరకు ఇది ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా వారు పాటించాలి.
అదే విధంగా పాటించాలి. తర్వాత చూసినట్లయితే రెండోదిగా అనేకమైనటువంటి బళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం. తర్వాత ధూప బలిపీఠం అండి. ధూపం అంటే తెలుసు కదండి. ధూప బలిపీఠం చూసినట్లయితే నిర్గమకాండ 30:1-10 వరకు చదువుకున్నట్లయితే ధూప బలిపీఠం, ధూపం వేస్తూ ఉంటారు. చూసినట్లయితే ఇది ధూప బలిపీఠం అండి. ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఇలా ఉంటుంది. దానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఎలా కట్టాలో ఇచ్చాడండి. ఆ ధూప బలిపీఠం కూడా ఎలా కట్టాలో, ఎలా ఉండాలో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది. ధూప బలిపీఠం కనిపిస్తుంది. ఇది ఈ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఇది దేవుని యొక్క ఆ యొక్క ట్యాబర్నికల్లో, ప్రత్యక్షపు గుడారములో లోపల ఈ యొక్క ధూపం వేస్తూ ఉండాల. ఇక ధూప బలిపీఠం ఎలా ఉంటుందండి. ఇలా చూసినట్లయితే వీటి మీద రక్తాన్ని ప్రోక్షిస్తారు. ఇక్కడ కూడా బ్లడ్ ఆఫ్ అటోన్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇక్కడ దాని మీద ఏంటి అంటే ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోయి దాన్ని బ్లడ్ని ఏంటి అంటే ప్రధాన యాజకుడు అక్కడ ప్రోక్షిస్తూ ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి. తర్వాతగా మనం చూసినట్లయితే ఈ ధూప బలిపీఠాన్ని గురించి లేఖనాలు చదువుకుందామండి. నిర్గమకాండము 1:30 మనం చూసినట్లయితే మరియు ధూపం వేటుకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మ కర్రతో దాన్ని చేయవలను. ఎలా చేయాలో చెప్పాడు, దాని ఎత్తు చెప్పాడు, దాని పొడవు చెప్పాడు, అన్ని చెప్పాడు. అది ఎక్కడ ఉంచాలి అంటే అనగా శాస్త్రముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవాలి. ఎక్కడ ఉంచాలా? అడ్డు తెర లోపల దాన్ని కరుణాపీఠం దగ్గర, సీట్ ఆఫ్ మర్సీ దగ్గర దాన్ని ఉంచాలని తెలియపరిచాడు. అలాగనే అహరోను ప్రతిదినము ఏం చేయాలంట? ధూప బలిపీఠంలో ప్రతిదినము దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపం వేయాలి. ఏ వేయాలి? పరిమళ ద్రవ్యాలు. ఆ పరిమళ ద్రవ్యాలు కూడా ఎలా చేయాలో చెప్పాడు. ఏదేది మిక్స్ చేస్తే ఒక పరిమళ ద్రవ్యం వస్తుంది. పెర్ఫ్యూమ్ తయారు చేస్తారు. ఒక పర్ఫ్యూమ్ తయారు చేయాలి అంటే, ఒక అత్తరు తయారు చేయాలంటే చాలా విధమైనటువంటి కలిపితే కానీ తయారు చేస్తారు. అలాగనే ఈ పరిమళ ద్రవ్యాన్ని జాగ్రత్తగా తయారు చేయాలి. దేవుడు చెప్పినటువంటి కంపోజిషన్ ఒకటి ఉంది, అవునా? బాగా వాసన వస్తుందండి, మా ఇంటికి తీసుకెళ్ళిపోయి మా ఇంట్లో వేసుకుంటానండి అంటే కుదరదండి. అది పర్సనల్గా వాడటానికి వీలు లేదు. దేవుని యొక్క కేవలము ఆ యొక్క ట్యాబర్నికల్లో ప్రత్యక్షపు గుడారములోనే ఆ ధూప బలిపీఠం యొక్క ఆ పరిమళాన్ని అక్కడే వాడాల. బాగుంది కదా, ఇది ఇంట్లో ట్రై చేస్తాను అనుకుంటే నువ్వు శాపగ్రస్తులు అవుతావు. అక్కడ ట్రై చేయడానికి లేదు, కేవలం అక్కడ మాత్రమే దాన్ని ఉంచాలి. తర్వాతగా ప్రతిదినము పొద్దున్న దాని మీద పరిమళ ధూప ద్రవ్యములు వేయవలను చూసాము. తర్వాత మరియు సాయంకాలము అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. అంటే ఉదయము వెయ్యాలి, సాయంత్రం వెయ్యాలి. ధూపము గుర్తుపెట్టుకొని, స్వీట్ స్మెల్లింగ్ అరోమా, ఇన్సెన్స్, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, అది ఉదయం చేయాలి, సాయంత్రం ఖచ్చితంగా దేవుడు సూచించినటువంటి వ్యక్తులు వెళ్ళి వేరే ద్రవ్యం తీసుకురాకూడదు. ఇదే ద్రవ్యం ఉందండి, బాగా వాసన వస్తుందండి, నేను తయారు చేసుకొచ్చిన ఫార్ములానండి అంటే కుదురుతుందా? కుదరదు. ఒక ఆయన చేశాడు అలాగా. ఏమయ్యారు అంటే దేవుడు చెప్పనటువంటి అగ్నిని తీసుకొచ్చేస్తే నాదాపు అబీహులు ఏమయ్యారండి? శాపగ్రస్తులు అయ్యారు. లేకపోతే దహన బలిపీఠం మీద క్రొవ్వు ఉందండి, ఆ క్రొవ్వును తీసుకొచ్చి దీని మీద కాలు వేస్తారండి, వాసన వస్తుంది అంటే కుదరదు. లేకపోతే వాటర్ మినరల్ వాటర్ పోస్తారండి అంటే కుదరదు. ఏది కూడా దాని మీద పోయటానికి, వాసన రావటానికి, ఇన్సెన్స్ కి పోయటానికి వీలు లేదు. అయితే దాని మీద అన్య ధూపమైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమైనను, నైవేద్యమైనను అర్పించకూడదు, పానీయమైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరానికి ఒక్కసారి, ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలను. అంటే దాని కొమ్ములకి ఏం చేయాలంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అది అపవిత్రపరచబడుతుంది. అనేక మంది పాపంతో నిన్నటువంటి మానవులు అక్కడికి వెళ్ళిన తర్వాత అపవిత్రపరచబడుతుంది అనేటువంటి విషయంలో ఏం చేస్తాడంటే పవిత్రంగా ఉండాలనేటువంటి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మరి దావీదు గారు దీనికి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారండి. ఏంటి దహన బలి, ఈ యొక్క ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూప బలిపీఠము దేవునికి ఎలాగుంది అని తెలియజేస్తారంటే మన కీర్తన గ్రంథం 141:2లో దేవుని సన్నిధికి చేరే ప్రార్థనను సూచిస్తున్నట్లుగా తెలిపారండి. ఏదండి? ఉదయము సాయంత్రము ఖచ్చితంగా వేసేటువంటి ఆ యొక్క సువాసన కలిగినటువంటి ఆ యొక్క ధూపము దేవుని సన్నిధికి ఎలా ఉందంట? ప్రార్థనలు ఎంతో పవిత్రంగా చేయాలి. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు వేరే అన్యమైనటువంటి తీసుకొచ్చి దాని మీద పోస్ట్ చేయకూడదు. ఖచ్చితంగా అహరోను కుమారులు వారు చేయవలసినటువంటి జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి. లేకపోతే
ఏమైపోతారండి? మటాసిపోతారు. అక్కడే చనిపోవడానికి అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్త, పవిత్రతతో చేయాలి. మనకి 141వ కీర్తన 2వ వచనంలో కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సెన్స్ తయారు చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ పిక్చర్ లో ఏ విధంగా ఆ యొక్క ధూపము వేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నటువంటి ఒక పిక్చర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. తయారు చేస్తున్నారు. అలాగే నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తున సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారమగులుగా. కంటే ధూపము ప్రార్థన, ధూపము ప్రార్థన అంటే దేవుని దృష్టికి ఎలా ఉంది అంటే, నా ప్రార్థన ధూపం వలెను నా చేతులెత్తిన సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారమగులుగా అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నాడు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ధూపం ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిపోయి ఏ విధంగా ఆ యొక్క డ్రెస్ వేసుకొని దేవుడు చెప్పినటువంటి ప్రకారంగా లోపలికి వెళ్ళి ఏ విధంగా ఆయన ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఆ యొక్క కరుణాపీఠం దగ్గర ఆ యొక్క ధూప బలిపీఠాన్ని ఉంచి ఏ విధంగా ధూపం వేసేటువంటి వారు అనేటువంటి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ మనకు కనిపిస్తూ ఉందండి. తర్వాతగా చూసినట్లయితే బలిపీఠము ఎప్పుడు కనుక మనం చూసినట్లయితే బలిపీఠంలో ఏముంది అంటే రక్తం కావాలి, రక్తం ఉంది, తర్వాత అగ్ని కాల్చడానికి అగ్ని ఉంది, తర్వాత బలి అవ్వటానికి ఏం కావాలి? ఒక బలిని వాళ్ళు సమకూర్చాలి. బలి ఉంది, రక్తం ఉంది, అక్కడ అగ్ని ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే పాపము దేవుడి నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22 కనుక చూసినట్లయితే ఏం చేస్తుందంటే, పాపం ఏం చేస్తుంది? విననేరకున్నట్లు అంటూ ఉంటాడు, రక్షింపకున్నట్లు హస్తము కొరచుకాలు, వెన్నెరకున్నట్లు ఆయన చెవులు మందము కాదు. దేవునికి మీకు ఏం అడ్డంగా ఉన్నాయి అన్నాడు? వాస్తవానికి పాపంగా ఉన్నాడు, పాపం అడ్డంగా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే పాపము దేవుడి నుండి వేరు చేస్తుంది కనుక ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఏం కావాలండి? పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి, అటోన్మెంట్ కావాలి. ఆ అటోన్మెంట్ గుర్తుగా ఈ యొక్క రక్తము అవసరమని ఇశ్రాయేలుకి గుర్తు చేస్తుందండి. ఈ బలిపీఠము ఏం గుర్తు చేస్తుందంటే ఇశ్రాయేలు ప్రజలకు పాపాన్ని, దేవుడు పరిశుద్ధుడు గనక దేవుని యొక్క సముఖంలో నివసించేటువంటి మానవుడు సమీపింపరాని తేజస్సులో తన మాత్రమే వసించు అంటాడండి. మరి అలాంటి దేవుని దగ్గర యొక్క సముఖంలో ఆయన సన్నిధిలో ఉండాలి అంటే పాపతో కూడినటువంటి మానవుడు ఉండలేడు, పాపరహితుడు ఉండాలి. మరి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం కావాలి? రక్త ప్రోక్షణము అవసరము అనేటువంటి విషయం మనకి గ్రంథం తేటగా తెలియచేస్తుంది. కాబట్టి బలిపీఠం ఏం గుర్తు చేస్తుంది ఇశ్రాయేలు ప్రజలకు అని చూసినట్లయితే వారికి ఇక్కడ రక్తము అవసరము ప్రాయశ్చిత్తానికి అనేటువంటి విషయం మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదన్యు సామాన్యముగా చెప్పవచ్చు. చూడండి, గొర్రె పిల్లలు పట్టుకొని ఏ విధంగా ఆయన బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడో, జంతు బలిని ఇవ్వటానికి సిద్ధపడ్డాడో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా ఈ బలిపీఠం చూసినట్లయితే ఇప్పుడు క్రైస్తవ యుగానికి వస్తే ఈ బలిపీఠము క్రీస్తులో నెరవేర్చబడింది. బలిపీఠము ఇప్పుడు క్రీస్తులో నెరవేర్చబడినట్టుగా పాత నిబంధనలో బలిపీఠము జస్ట్ ఎన్ షాడో అండి, ఒక ఛాయ మాత్రమే. ఛాయ అంటే నీడ. అసలు స్వరూపం ఇక్కడ చూస్తారు, అక్కడ ఒకవేళ నా నీడ కనిపించింది అనుకోండి, అసలు మనిషిని చూడాలంటే నన్ను చూడాలి, అవునండి. అలాగనే అది కేవలం నీడ మాత్రమే. మన పాత నిబంధనలు ఈ బలులు కానీ ఇవన్నీ కూడా నీడ మాత్రమే. కానీ అసలు స్వరూపము ఎక్కడ కనిపిస్తుంది? కొత్త నిబంధన క్రీస్తులో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఆ బలులు ఛాయగానే ఇచ్చాడు, టెంపరీగానే ఇచ్చాడు, టెంపరీ కవరింగ్ గానే ఇచ్చాడు. పాపాలు తీసివేయడానికి అది టెంపరీ మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. పర్మనెంట్ సొల్యూషన్ మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:1 ధర్మశాస్త్రము రాబోచున్న మేలు ఛాయగలిగే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము. ధర్మశాస్త్రములు అనేకమైనటువంటి వస్తువులు, కరుణాపీఠం ఉంటుంది, లేకపోతే ధూపబలి పీఠం ఉంటుంది, అవునండి, అనేకమైనటువంటి ప్రత్యక్ష అనేక వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపం, వాటి అర్థం ఏంటో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే క్రొత్త నిబంధనలో మనకి ఇవన్నీ కూడా తేటపరచబడతా ఉంటాయి. ఆ నిజ స్వరూపము గలది గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగు చేయు. దే విల్ నాట్ మేక్ దెమ్ పర్ఫెక్ట్ అని. సంపూర్ణ సిద్ధి వారికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది వారికి లేకుండా పోయింది ఒక ధర్మశాస్త్రంలో, పితరుల యుగంలో కూడా.
అయితే ఆ క్రీస్తు చివరి మరియు పరిపూర్ణ బలి అయ్యాడండి. బలిపీఠంలో ఒకప్పుడు, ఇప్పుడు చివరి ఆఖరి బలి, పరిపూర్ణమైనటువంటి బలి, కంప్లీట్ బలి. ఆ బలిపీఠం ఎవరయ్యారు అంటే, బలి మరియు బలిపీఠం కూడా ఎవరయ్యారంటే క్రీస్తు ప్రభు వారిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను రాసిన పత్రికలో మనకి, యోహాను సువార్తలో 1:29లో యోహాను గారు ఉంటాడు. యేసుక్రీస్తు వారిని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల తీసుకొని దాన్ని బలి అర్పించేటువంటి వారు. కానీ ఆయనను చూసామంటారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని తెలియజేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10లో అంటారు, యేసుక్రీస్తు యొక్క శరీరమును ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. ఇదివరకు పరిశుద్ధపరచబడాలంటే అనేకమైనటువంటి ఆ యొక్క సెర్మోనియల్ లాస్ వారు పాటించాలి. మత సంబంధమైనటువంటి ఆచారాలు, ఆ యొక్క కట్టుబాట్లు వారు జాగ్రత్తగా ఆచారాలు పాటించాలి. కడుక్కొని జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి. ప్రధాన యాజకుడు చాలా నిష్ట నియమాలు ఉంటాయండి. ఇప్పుడు చూసినట్లయితే ఆ శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము, ఆ యొక్క బలి రక్తము చేత కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:10లో మనకొక బలిపీఠం ఉన్నది. అప్పుడు ఒక బలిపీఠం ఉంది, మోషే గారు కట్టినటువంటి వారి ద్వారా కట్టబడినటువంటి బలిపీఠాలు ఉన్నాయి, నోవా కట్టినటువంటి, అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాలు ఉన్నాయి. మనకొక బలిపీఠం ఉంది. ఎవరికండి? క్రైస్తవులకు క్రీస్తు రక్తములో కడగబడి ఆయన సంఘమైనటువంటి శరీరంలో చేర్చబడినటువంటి వారికి ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠము ఎవరు అంటే, ఆ బలిపీఠం క్రీస్తు మరియు ఆయన యొక్క శిలువ. క్రీస్తు మరియు ఆయన యొక్క శిలువ కనిపిస్తుంది. చూసినట్లయితే ఇట్ వాస్ జస్ట్ ఇన్స్పిరేషన్ అండి. చూసినట్లయితే ఆయన యేసుక్రీస్తు వారు అనుకోవద్దు, మళ్ళీ తర్వాత యేసు ఎలాంటి చెప్పొద్దండి. ఇన్స్పిరేషన్ మాత్రమే. ఏ విధంగా ఇదిగో యేసుక్రీస్తు వారికి బదులుగా, ఆ యొక్క అంటే ల్యాంబ్కు బదులుగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన పాపాలు తీసివేస్తున్నాడు అనేటువంటి ఇల్స్ట్రేషన్ మనం చూడవచ్చు. ఆ యొక్క దహన బలిలో ఈ ల్యాంబ్ని అర్పించేటువంటి వారు గొర్రెపిల్లను, దానికి బదులుగా పాపాలు తీసివేయటానికి పవిత్రమైనటువంటి ఆ యొక్క మానవుడిగా జీవించి, పవిత్రమైనటువంటి ఒక జీవితాన్ని జీవించి, పరిశుద్ధమైనటువంటి, ఇది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. జంతువు అవునా? జంతువు పవిత్రంగా ఉండాలి. అన్క్లీన్నెస్ గా, బ్లెమిషెస్ గా, స్పాట్స్ ఉంటే దాన్ని రిజెక్ట్ చేయబడుతుంది. అవునండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన మహారోదనతోనూ కన్నీటితో ఈ లోకంలో బ్రతికారు. దేనికండి? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పాపము లోపల ప్రవేశించుకుంటానికి ఆయన పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి ధర్మశాస్త్రం కింద ఉండి ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేసినటువంటి వాడిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా చూసినట్లయితే ఆ కల్వరి శిలువ వద్ద చూసినట్లయితే రక్తము అందరి కొరకు ఒకేసారి చిందించబడింది. కల్వరి శిలువ వద్ద ఫైనల్ బలి అక్కడ మనకు కనిపిస్తుంది. కల్వరి శిలువ వద్ద రక్తం చిందించబడింది. ఇకపై జంతు బలులు లేవు. మనుషుల పాపం కొరకు జంతు బలులు ఇక మీదట లేవు. చెక్కతో చేయబడిన బలిపీఠం, శిలువ, మ్రానుతో లేకపోతే చెక్కతో చేయబడినటువంటి ఆ యొక్క బలిపీఠం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రాయశ్చిత్తానికి ఆఖరి స్థలంగా మారిపోయింది. పాప ప్రాయశ్చిత్తానికి ఇట్ వాజ్ ఏ లాస్ట్ ప్లేస్ అండి. అయితే యేసు భౌతిక బలిపీఠాలను వాడుకలో లేకుండా చేశాడు. చాలాసార్లు సంఘాల్లో, మత్స్యాకల సంఘాల్లో ఏం చేస్తారంటే ఆల్టర్ అని కడతారండి. బలిపీఠం ఒకటి కడతారు, చూసారా? బలిపీఠాన్ని కట్టేసి బలిపీఠము పిలుపు అని పిలుస్తూ ఉంటారు. ద ఆల్టర్ కాల్ అని పిలుస్తుంటారు. బలిపీఠాన్ని కట్టేస్తారు లోపల గుర్తుగా. కానీ అలాంటిది భౌతికమైనటువంటి బలిపీఠాలకి యేసు చూసినట్లయితే వాటికి వాడుకలో లేకుండా ఆయనే చివరి బలిపీఠంగా మారినట్లుగా మనుషులందరి పాపం కొరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా ఇప్పుడు బలిపీఠము క్రైస్తవ యుగంలో చూసినట్లయితే సంఘంలో భౌతిక బలిపీఠాలు లేవు. మత్స్యాకల్లో కట్టినట్లుగా ఒక బలిపీఠాన్ని కట్టేస్తూ ఉంటారు. దాని విజువల్ నేను చూపించలేదు మీకు. అయితే ఇప్పుడు సంఘములో, క్రీస్తు ప్రభు సంఘములో భౌతికంగా బళ్ళు అర్పించవలసినటువంటి, అంటే భౌతిక బళ్ళు అర్పించవలసినటువంటి, జంతు బళ్ళు అర్పించవలసినటువంటి అవసరం లేదు. లేదా ధూపం తీసుకొచ్చేసి ఎలాగా వేయవలసినటువంటి భౌతికంగా అవసరము లేదు. అయితే కొత్త నిబంధన సంఘానికి భౌతిక బలిపీఠము నిర్మించమని ఆజ్ఞ ఉందా? మరి అనేక చోట చూస్తే మరి భౌతికమైనటువంటి బలిపీఠాలు ఎందుకు కడుతున్నారు వాళ్ళకే తెలియాలి. తర్వాతగా మత్స్యాకల యొక్క బలిపీఠపు పిలుపు లేఖనంలో కనిపించదండి. ఆల్టర్ కాల్ అంటారు. వాక్యం చెప్పిన తర్వాత బలిపీఠం దగ్గరకు వచ్చి ఉంచుంటారు కొంతమంది. వాక్యం చెప్పిన తర్వాత చాలా మత్స్యాకలు ఏం చేస్తారంటే బలిపీఠం దగ్గర వాళ్ళ పాపాలను ఒప్పుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు మత్స్యాకల్లో కొన్ని చోట్ల పాశ్చాత్య దేశాల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటిది మనకి లేఖనంలో కనిపించదు. ఇప్పుడున్నట్టు చూసినట్లయితే
ఇప్పుడు చూసినట్లయితే విశ్వాసము, మారు మనసు, ఒప్పుకోలు మరియు బాప్తీసము ద్వారా సువార్త పిలుపుకు విధేయత చూపించాలి. బలిపీఠపు పిలుపు కాదు, సువార్త పిలుపుకు లోబడాలి. ఏ పిలుపు లోబడాలి? బలిపీఠ పిలుపు కాదండి. వాక్యం చెప్పిన తర్వాత బలిపీఠపు పిలుపు, ఆల్టర్ కాల్ అని చెప్తే దానికి కాదండి. సువార్త పిలుపుకి ఎలా లోబడాలో కూడా చెప్పాడు. విశ్వాసము, మారు మనసు, ఒప్పుకోవాలి క్రీస్తు ప్రభు అని, మరియు బాప్తీసం ద్వారా సువార్త పిలుపుకు విధేయత చూపించాలి అనేటువంటి విషయం చూస్తూ ఉన్నావు. అలాగే బాప్తిసం ఎలా తీసుకోవాలో కూడా చెప్పాడు. ఎలా అంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చిలకరింపు కాదు బాప్తిసము. కూర్చొని యేసు క్రీస్తు వారిని నీ హృదయం రాని ఆహ్వానించడం బాప్తిసం కాదు. వారి ద్వారా రక్షణ రాదు. ఖచ్చితంగా ఆదిమ సంఘ క్రైస్తవులు ఎలాగ చేశారు, అపోస్తలులు ఎలాగ బోధించారో అదే విధంగా కూడా బాప్తిసము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత గనుక నీవు తరువు చెట్టు ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొందు, నీ పాపములను కడిగి వేసుకో. ఈ రోజు పాపములను కడిగి వేసుకోవడానికి ఎక్కడ అంటే క్రీస్తు నామములో మనము బాప్తిసము తీసుకోవాలి. ఆయన బలిపీఠములో చిందించినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా నీ పాపాలు క్షమించబడుతున్నాయి. ఈరోజు ఎక్కడండి? బలిపీఠములో చిందించబడినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా మన పాపాలు కడగబడుతూ ఉన్నాయి. తర్వాతగా క్రైస్తవులు ఈరోజు ఏం బలి అర్పించాలి? మనం కూడా బలి అర్పించాలి. ఆ రోజు భౌతికమైనటువంటి బలులు, దహన బలి, ధూప బలులు అర్పించాలని దేవుడు తెలియజేశాడు. మరి క్రైస్తవులు ఈ రోజు అర్పించవలసినటువంటి బలి ఏంటి అని చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఈరోజు ఏ విధంగా మనము బలిని, ఆత్మీయమైన బలిని అర్పించాలి అంటే పరిశుద్ధంగా జీవించడం ద్వారా, తర్వాత సజీవ యాగముగా. ఒక సహోదరులు కీర్తన పాడారండి, సునీల్ గారు అనుకుంటా కీర్తన పాడారు. ఏ విధంగా యేసుక్రీస్తు వారికి నేను సమస్తాన్ని అర్పించుకుంటాను అనేటువంటి ఒక భావనతో ఒక కీర్తన పాడారు. ఏ విధంగా ఒక దహన బలి ఏ విధంగా పూర్తిగా కాల్చబడుతుందో, పూర్తిగా దహన బలి పూర్తిగా కాల్చబడుతుందో ఆ విధంగానే యొక్క ఆత్మీయ బలి అర్పించేటువంటి క్రైస్తవుడు కూడా వెచ్చగా కాదు, నునువెచ్చగా కాదు, సంపూర్ణంగా ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? అటైతే ఉండాలి, ఇటైతే ఉండాలి. నునువెచ్చగా ఉండటానికి లేదు. కనుక పరిపూర్ణంగా చూసినట్లయితే సజీవ యాగంగా, అంటే సజీవ యాగం అంటే ఏంటండి? ఒకప్పుడు జంతువును ఎలా కాల్చేటువంటి వారు, చంపేసిన తర్వాత, వధించిన తర్వాత దాన్ని కాల్చేటువంటి వారు. ఇప్పుడు బ్రతికుండగానే నన్ను నేను కాల్చబడాలి, బ్రతికుండగా నన్ను నేను దహించబడుతున్నాను. ఎలాగా? సజీవ యాగము. సజీవ యాగము ఇస్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నేను బ్రతికున్నాను కానీ ఐఎమ్ సాక్రిఫైసింగ్ మై సెల్ఫ్ టు ద క్రైస్ట్. నా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను. దట్ ఈస్ ద సాక్రిఫైస్ దట్ గాడ్ వాంట్స్. దేవుడు కోరుకున్నటువంటి బలియాగము నేను బ్రతికుండగానే కాల్చుకుని నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. పౌలు గారు అంటాడు, నలకొట్టుకుంటున్నాను అంటాడు. అంటే సజీవ యాగంగా బ్రతికుండగానే ఆయన దహించబడుతున్నాడు క్రీస్తు కొరకు. అది ఈరోజు అర్పించవలసినటువంటి బలులు, దేవుడు కోరుకున్నటువంటి బలులు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మనకు అనుకూలమైంది కాదండి, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్న దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. హెబ్రీయులు 13:15 ఆయన ద్వారా, ఎవరి ద్వారా అండి? క్రీస్తు ప్రభు ద్వారా. మనకు మధ్యవర్తి ఎవరో, మన కొరకు చనిపోయింది ఎవరో, మనకు ప్రధాన యాజకుడుగా ఉండి మన పక్షాన విన్నవిస్తుంది ఎవరో? క్రీస్తు ప్రభు వారు. క్రీస్తు ప్రభు ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము. ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము, జెఫ ఫలము అర్పించుదుము. ఏమన్నాడంటే ఈరోజు బలి ఇంకొకటి ఏంటంటే, మనము నోటి ద్వారా
నోటి ద్వారా ఆయన స్తుతిస్తూ ఉన్నాము. కీర్తనలు పాడినప్పుడు, జప ఫలాలు అర్పించినప్పుడు స్తుతియాగము చేయదుము. ఏం చేస్తున్నామండి? స్తుతియాగము అంటే మనం స్తుతి బలులు అర్పిస్తున్నాము. ఏం చేస్తున్నాము? ఆత్మీయమైనటువంటి కీర్తనలు పాడుతున్నాము, లేకపోతే దేవుడిని, యేసుక్రీస్తు వారి యొక్క నామమును మనము ఆయన ఒప్పుకుంటున్నాము, లేకపోతే ఆయన్ని గణపరుస్తున్నాము, ఆయన మహింపరుస్తున్నాము మాటల ద్వారా. అంటే ఏం చేస్తున్నాము? స్తుతి బలులు అర్పిస్తున్నాము. ఆత్మీయమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి యొక్క నోటి ద్వారా, జప ఫలాల ద్వారా దేవునికి బలులు అర్పించేటువంటి వారంగా ఉన్నారు. తర్వాత 13-15లో కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించాలి. మొదటిగా శరీరాన్ని సజీవయాగంగా సమర్పించాలి, పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత చూసినట్లయితే ఇంకొక స్తుతి యాగము ఏంటి అంటే, తర్వాతగా ఆత్మీయ బలి ఇంకోటి ఏంటి అంటే నోటి ద్వారా దేవుణ్ణి స్తుతించటము. జిహ్వ ఫలము కాదండి, జిహ్వ ఫలము. తర్వాతగా క్రైస్తవులకు ఆత్మీయ బలిలో చూస్తూ ఉన్నాము 13-16 ఎబ్రీ 13-16లో. తర్వాత ఇంకొక ఆత్మీయమైన బలి ఏంటి అంటే, ఆత్మీయ బలి మూలోడి ఏంటంటే ఉపకారము మరియు ధర్మము దేవుడు అంగీకరించే బలియాగం అంట. ఉపకారం చేస్తూ ఉన్నారా? ఉపకారం అంటే ఏంటండి? ఉపకారం చేస్తూ ఇతరులకు మీరు సత్క్రియలు చేస్తూ ఉన్నారా? ఇతరులకు అపకారం కాదండి. ఇతరులకు ఏం చేయబడ్డాడు? బలియాగం. నువ్వు ఉపకారం చేస్తూ ఉన్నావు, ఆశించకుండా నువ్వు వారికి మేలు చేస్తూ ఉన్నావు, ఆశించట్లా కానీ మరలా మేలు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నావు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏం చేస్తావు? మేలు చేస్తూ వెళ్ళిపోతున్నావు అనుకోండి. ఉపకారం మరియు ధర్మము. ధర్మము అంటే ఆశించేది కాదండి. ధర్మము అంటే ఏంటిది? ఆశించేది. మరలా ఆశించేది కాదు, ధర్మం చేస్తున్నావు. ధర్మము దేవుడు అంగీకరించే బలియాగం. నువ్వు ఉపకారం చేస్తున్నావు, ధర్మాలు చేస్తున్నావు అంటే చూసినట్లయితే మన క్రీస్తు ప్రభువులో ఉంటూ దేవునికి ఎలా ఉంది అంటే ఇది బలియాగంగా ఉంది. దేవునికి ఈరోజు బలి అర్పిస్తున్నాం. ఆ రోజు కట్టేసేసి రాళ్ళు పేరు చేసి లేకపోతే ఆ యొక్క దూపం వేసి ఇవన్నీ కాదండి, భౌతికమైనవి కాదు. ఏం చేస్తున్నావు? ఈరోజు ఉపకారం చేస్తున్నావు. మూడోదిగా ఉపకారం చేస్తున్నావు, నువ్వు తర్వాతగా ధర్మం చేస్తున్నావు అంటే ఇది యొక్క ఆత్మీయమైనటువంటి బలిగా ఈరోజు మనకుంది. తర్వాతగా ఉపకారమును ధర్మము చేయక మరొకటి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. తర్వాతగా పేతురు రాసిన మొదటి పత్రిక 2:5లో మనం యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మీయ బలులు అర్పించే పరిశుద్ధ యాజకులం. ఆ రోజు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధ యాజకులు. ఆ రోజు ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. ఈ రోజు క్రీస్తు ప్రభు మూలముగా ఆయన యొక్క బలియాగము ద్వారా ఏం చేస్తున్నాం? ఆయన ద్వారా ఆత్మీయమైనటువంటి బలులు అర్పిస్తున్నాం, భౌతికమైన బలులు కాదు. అర్పించే పరిశుద్ధ యాజకులం. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. ఎలా అండి? చర్చ్ బిల్డింగ్ ఇది కాదండి. బిల్డింగ్ ఇస్ జస్ట్ బిల్డింగ్, బట్ పీపుల్ హూ ఆర్ ఇన్సైడ్ అన్నమాట. లోపల క్రీస్తు ప్రభు రక్తములో ఆయన బలియాగము ద్వారా కడగబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క మందిరము, సంఘము. దిస్ ఈజ్ నాట్ మందిరము, దిస్ ఈజ్ నాట్ సంఘము, దిస్ ఈజ్ నాట్ ద చర్చ్, వి ఆర్ ద చర్చ్. మనము క్రీస్తు ప్రభు యొక్క సంఘమై ఉన్నాము. మనము సజీవమైన రాళ్ల వలె కట్టబడినటువంటి మందిరమై ఉన్నాము. గత వారం అంతకుముందు వారం మనం చెప్పుకున్నాము. అయితే సజీవ రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించేటువంటి వారంగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైంది. నీకు ఇష్టానుసారంగా చేస్తే దేవుడికి ఇష్టమైనది కాదు. ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా ధూపాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఆ తర్వాతగా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4లో పరిశుద్ధుల ప్రార్థనలు ధూపంలా పైకి లేస్తాయంట. ధూప బలిపీఠం గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే మనము చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలండి? ఎంతగా నిష్ఠగా అంటే ఎంతగా చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదో అజాగ్రత్తగా ఏదో ఒకటి చేసేసామలో కళ్ళు మూసుకొని ఆమెనేసాం అనేది కాదండి. ఎవరి ముందు సమీపింపరాని తేజస్సులో చూసినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఉందంటే ఎంతో భయంతో వాళ్ళు బలిపీఠాలు కట్టారండి. దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఉందంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు. ఎక్కడ జాగ్రత్త చూపించాల? ప్రధాన యాజకుడు కానీ బలి అర్పించేటువంటి వాటిల్లో కానీ ఎక్కడ కూడా జాగ్రత్త చూపించలా. దేవుడు ప్రత్యక్షత ఉందని భయముతో చేశారు. మరి ఈ రోజు లేదా? సంఘంలో దేవుని ప్రత్యక్షత ఉండదా?
మరి చూసినట్లయితే తర్వాతగా పరిశుద్ధుల ప్రార్థన ధూపంలా పైకి లేస్తాయి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన, ఏ బలిపీఠం అండి? సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై, దేంతో కలుపుతున్నాడంట? ధూపానికి. పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడ్డాయి. ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. ఈరోజు పరిశుద్ధుల ప్రార్థనలే ఎలా ఉన్నాయి అంటే ఆ యొక్క స్వీట్ స్మెల్లింగ్ అరోమా లాగా దేవుడుకున్నాయి. దేవుని ఈరోజు కమ్యూనికేట్ అవుతున్నాం. దాని ద్వారా ఆ ప్రార్థన అనేటువంటి ధూపం ద్వారా ఏం చేస్తున్నామంటే దేవునితో ఈరోజు మనము కమ్యూనికేట్ అవుతూ ఉన్నాము. అప్పుడు ధూప ద్రవ్యంలో పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. చూసినట్లయితే ఏ విధంగా క్రొత్త జన్మలో తన ప్రార్థనలు ధూపము, ప్రార్థన ధూపం దానికి ఇలిస్ట్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత జిఫ ఫలాలు అర్పించటము, అది ఒక బలియాగం చూస్తూ ఉన్నాము. తర్వాత ధర్మము చేయటము, ఇవ్వటము, ఉపకారం చేయటం కూడా అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి బలియాగము అనేటువంటి ఆత్మీయమైనటువంటి బలి అర్పించటము అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క పిక్చర్ ఇలిస్ట్రేషన్ లో మనం చూడొచ్చు. తర్వాతగా మన బలిపీఠంగా ఈరోజు యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనం అర్పించే ప్రతిదీ కూడా ఎవరి ద్వారా అర్పిస్తున్నామంటే యేసుక్రీస్తు వారి ద్వారానే అంగీకరించబడుతుంది. ఎవరి ద్వారా అండి? కేవలం అర్పించేది ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన లేకపోతే నువ్వు నేను దేవుడికి ఎవరో? ఆయన బలి లేకపోతే, ఆయన బలిపీఠం లేకపోతే, ఆయన బలి ఏమీ లేకపోతే, రక్త ప్రోక్షణ లేకపోతే నీవు నేను దేవుడికి ఎవరో తెలియదు. ఎవరో తెలియటానికి ఆస్కారం లేదు. కాబట్టి చూసినట్లయితే మనం అర్పించే ప్రతి క్రీస్తు ప్రభు ద్వారా అంగీకరించబడాలి. క్రీస్తు మన బలిపీఠము మరియు బలి రెండు కూడా ఆయన అయి ఉన్నాడు. నేడు బలిపీఠము చర్చి భవనంలో ఒక స్థలం కాదు. మనం చూసాం కదా పాత నిబంధనలో మనకి మత్స్యక్కలు ఉన్నట్లుగా బలిపీఠం అని కట్టేస్తూ ఉంటారు. ఒక స్థలం కాదు, కానీ అది స్వయంగా క్రీస్తు మరియు ఆయన మన జీవితాలు ఆయనపై సజీవ యాగంగా సమర్పించబడాలి. క్రీస్తు ఆ యొక్క బలి పీఠం పైన, క్రీస్తు వారి యొక్క బలి మీద మన జీవితాలు కట్టపడుతూ మనం సజీవంగా మన శరీరాలు ఆయనకి సమర్పించుకుంటూ దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క బలిని, ఆత్మీయమైనటువంటి బలిలో మనము సమర్పించేటువంటి వారుగా ఉండాలి. చూసినట్లయితే ఇవన్నీ కూడా మనం ప్రతి ప్రభు భోజనం కూడా చివరి బలిపీఠమైన క్రీస్తు కల్వరి శిలువను జ్ఞాపకం చేస్తుంది. ప్రతి ఆదివారం కూడా ఏం చేస్తున్నామంటే ప్రభు బల్ల తీసుకున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? ప్రభు బల్ల ఏం జ్ఞాపకం చేస్తున్నాం? కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు బలైనటువంటి ఆ యొక్క దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ ప్రతి ప్రభు భోజనం కూడా చివరి బలిపీఠమైన కల్వరి శిలువను జ్ఞాపకం చేస్తుంది. నిజమైన ఆరాధన దేవుడు ఆచారాలను కాదు, ఆత్మీయ ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయన ఆరాధించేటువంటి వారు ఎలా ఉండాలి? ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలి అని చూస్తూ ఉన్నాము. మన బలియాగము ప్రతి క్రైస్తవుడు, మన బలియాగం ఏంటి అంటే ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు విధేయతో కూడుకున్న సమర్పణ కలిగిన వారై తమను తాము అర్పించుకోలేదు. ఆదివారానికి సంబంధించిందో లేకపోతే ఎప్పుడో మీటింగ్లు పెట్టుకుంటే సంబంధించింది కాదండి. ఇది జీవన విధానానికి ప్రతిదినము కూడా తమను తాము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదినము కూడా విధేయతో కూడుకున్నటువంటి సమర్పణ జీవితం కలిగినటువంటి వారై తమను తాము ప్రభువుకి అప్పగించుకునేటువంటి వారుగా ఉండాలి. అలాగే అప్పుడు చూసినట్లయితే భౌతిక బలిపీఠాలు ఉన్నాయి, జంతు బలులు ఉన్నాయి, అవన్నీ కూడా ఛాయారూపకమైనవి చూస్తున్నావు. ఇప్పుడు చూసినట్లయితే క్రీస్తు మన బలిపీఠంగా ఉన్నాడు. ఆయనే చివరి బలియాగం చూస్తూ ఉన్నాము. మరియు ఆయన ద్వారా, క్రీస్తు ప్రభు ద్వారా మనము ఆత్మీయమైనటువంటి బలులు అర్పిస్తూ ఉన్నాము. అయితే చూసినట్లయితే ఆ క్రైస్తవులుగా మనం ఇకపై రాతి లేదా కాంస్యం బలిపీఠాల ద్వారా దేవుణ్ణి దాని ద్వారా సమీపించం. కానీ అందరి కొరకు బలి అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుణ్ణి సమీపిస్తున్నాం. క్రీస్తు ప్రభు ద్వారానే మనము దేవుణ్ణి సమీపించాలి, నేరుగా సమీపించడానికి లేదు. ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు అని చూస్తూ ఉన్నావు. తర్వాత సేవాస్తుతి మరియు పరిశుద్ధతో మనల్ని మనం అర్పించుకుంటూ క్రీస్తు బలిపీఠంపై ప్రతిరోజు మనము జీవించేటువంటి వారుగా ఉండాలని ఇప్పుడు వరకు కూడా మనము విషయాలు చూసామండి. అప్పుడు బలిపీఠం ఏంటో, ఇప్పుడు బలిపీఠం ఏంటో అనేటువంటి విషయాలు మనము ఆలోచన చేసాము. కాబట్టి అప్పుడు భౌతికమైనటువంటి బలిపీఠాలు ఉన్నాయి, మోషే యుగంలో కూడా ఉన్నాయి. కానీ క్రైస్తవ యుగంలో భౌతికమైనటువంటి బలిపీఠాలు లేదు. క్రీస్తు ప్రభువే మన కొరకు బలి అయ్యారు. ఆ క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి మనము దేవుడు కోరుకున్నటువంటి బలి ఏంటంటే ఆత్మీయమైనటువంటి బలి అని చూసాము. అది సజీవ పరిశుద్ధంగా జీవిస్తూ ఆ శరీరాలను సమర్పించుకోవటము, జపఫలము సమర్పించటము, స్తుతియాగము చేయటము, ఉపకారము, ధర్మము చేయటము, అలాగే
ప్రార్థనలు ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బలి సమర్పించేటువంటి వారుగా ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరూ కూడా ప్రభునామా నా యొక్క వందన తెలియజేస్తున్నానండి. ముంచదండి ప్రజ్ఞ. ఇప్పటివరకు మనం సోదరులు ముగ్గురు మనకు దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. ఇప్పుడు దాదాపు భోజనం టైం అయింది. భోజనం చేసిన తర్వాత ఇంకా నలుగురు మాట్లాడేటువంటి నలుగురు అంతా దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. శ్రద్ధగా మరి మీరందరూ భోజనం చేసిన తర్వాత మళ్ళా మనం కూడుకుందాం. దయచేసి వేరే అపార్థం చేసుకోవద్దు. సువార్తకులు అందరూ మంచి టాలెంట్ ఇచ్చారు. అందరూ మంచిగా మాట్లాడతారు, మంచిగా పాటలు పాడతారు. దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నాం. ఆ విషయంలో మమ్మల్ని క్షమించాలని మీ అందరికీ కోరుతున్నాను. ఎందుకంటే 7గురే మాట్లాడతారు అనుకున్నాం. దానిలో కూడా ఎందుకంటే యవనస్తులుగా ఎక్కువగా అనేది అనుకున్నాం. తర్వాత పెద్దలు ఉన్నారు ఇందులో, ముఖ్యంగా మా యొక్క సంస్థలో పనిచేస్తున్న పెద్దలు మాతో సత్యానంద గారు, ప్రకాంత్ గారు, పురుషోత్తం గారు